Like Krishna Mataji and Prabhuji's Dandat Pranam, please accept my obeisances. Sarvashtra Srila Prabhupada. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథం నుంచి క్విజ్ రూపంలో చర్చించుకోబోతున్నాం 10వ అధ్యాయంలో. ఇంతకుముందు మిగిలిపోయిన ప్రశ్నల 19వ శ్లోకం నుంచి కూడా మనము మిగిలిన ప్రశ్నలు కలుపుకొని ఈరోజు కొత్తగా యాడ్ చేసిన శ్లోకాలు 30, 31, 32 శ్లోకాలు. వాటి నుంచి క్విజ్ రూపంలో చర్చించుకుంటాము. ఎవరిని ఏ క్రమంలో ప్రశ్నలు అడగాలి అనేటువంటిది మనము వీల్ స్పిన్ చేసి నిర్ధారించాము. అదేవిధంగా ఎవరికి ఏ ప్రశ్న కావాలి అనేది కూడాను ఈ వీల్ని స్పిన్ చేసి నిర్ధారిస్తాము. ప్రత్యేకంగా విశిష్టమైన నియమాలు ఏమీ లేకపోయినప్పటికీ కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఎవరినైతే ప్రశ్న అడగబడుతుందో వాళ్ళు సరైన సమాధానం చెప్తే వాళ్ళకి 2 మార్కులు వస్తాయి. చెప్పడానికి వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది. వాళ్ళు చెప్పలేకపోతే క్వశ్చన్ పాస్ అవుతుంది. తర్వాత వ్యక్తులకి 30 సెకండ్ల సమయం ఉంటుంది. సరైన సమాధానం చెప్తే 1 మార్క్ వస్తుంది. అభ్యర్థన ఏమిటంటే భక్తులందరూ కూడాను మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే మీ కేటాయించిన సమయంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు సమాధానం గుర్తురాక తర్వాత సమాధానం గుర్తొచ్చినా కూడాను దయచేసి నిగ్రహణ పాటించండి. చెప్పే ప్రయత్నం చేయకండి. ఆ సమయం ఇంకెవరకు కేటాయించబడింది కాబట్టి ప్రశ్నలని జాగ్రత్తగా వినండి. అది మీ డైరెక్ట్ క్వశ్చన్ కాకపోయినా కూడాను అది మళ్ళీ మీ దాకా రావచ్చును. ఇంతకాకుండా మనము క్విజ్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్న వినడము ఆసక్తిదాయకమైనటువంటిది, ఆవశ్యకమైనటువంటిది. అందుకని భక్తులంతా దీన్ని నిష్ఠగా పాటించవలసిందిగా అభ్యర్థన. ఎవరికేమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? ఎవరికి క్వశ్చన్స్ కామెంట్స్ లేవు కదా? సో మనం ఇంకా దీన్ని మొదలెట్టిద్దాం. క్షణం మాతాజీ, ఇంక పొరపాటు అయిపోయింది. స్క్రీన్ కనబడుతుందా నాది మీకు? కనపడుతుంది ప్రభుజీ. ఏం కనబడుతుందమ్మా? అయ్యే పేర్లు ఇంగ్లీష్ పేర్లే ఉన్నాయి ప్రభుజీ. అవునా? వీలు కనబడతలేదు ప్రభుజీ. ఏం కనిపిస్తుంది మరి? మీ మెయిల్ కనిపిస్తుంది. ఓకే ఓకే, అది నేను చేయడం మర్చిపోయాను. ఇప్పుడే పంపించుకున్నాను. ఎలా చేస్తానంటే మీకు ఆ ప్రశ్నలన్నీ కూడా నా ఫోన్కి పంపిస్తాను. దాన్ని చూస్తూ ల్యాప్టాప్ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ఫోన్కి పంపించే ప్రక్రియ ఆలస్యమైపోయింది, చాలా వచ్చేసింది. కాబట్టి మనం ఇంకా మొదలెట్టవచ్చును. అందరూ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ముందుగా అనంత మాతాజీ. అనంత మాతాజీ, మీకు ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభుజీ. ప్రణామమ్మా. 73వ ప్రశ్న. హరిబో. హ్మ్. 73వ ప్రశ్న. జగత్తులో అన్నింటినీ అణిచివేసే శక్తి ఏది? కాలము ప్రభుజీ. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సమాధానం చెప్పారు, వెరీ నైస్. తర్వాతి ప్రశ్న నాగచంద్రిక మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 78వ ప్రశ్న. జగత్తు యొక్క ప్రాథమిక సృష్టికర్త ఎవరు?
శ్రీకృష్ణుడి ప్రభుజీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెరీ నైస్. తర్వాత ప్రశ్న ఉప్పల లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. డెబ్బై ఒకటవ ప్రశ్న. దైత్యులు ఆదిత్యులు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆదిత్యులు అంటే భక్తులు, భగవద్భక్తులు. దైత్యులు అంటే గనక నాస్తికులు. హరి బోల్, రైట్ హరే ఆన్సర్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. వెరీ నైస్. హరే కృష్ణ మీనాక్షి మాతాజీ దండత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రశ్న మీకేమా? సిద్ధంగా ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ. పక్షులలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించే పక్షి ఏమిటి? ఏంటి ప్రభుజీ ఇంకోసారి చెప్పండి. పక్షులలో పక్షులు, బర్డ్స్ ఆ, లో ఆ. కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించే పక్షి ఏమిటి? గరుత్మంతుడా? గరుడిమంతుడు. హరి బోల్, రైట్ ఆన్సర్ మాతాజీ. వెరీ హరే నైస్. కృష్ణ ప్రభుజీ. తర్వాతి ప్రశ్న లక్ష్మి సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండత్ ప్రణామమ్మా. 26వ ప్రశ్న. భౌతికానికి ఆధ్యాత్మికత్వానికి ఉన్న తేడా ఏమిటి? భౌతికం అంటే ఇది అది మనకి కర్మలు అయి చేయడం అవుతుంది ప్రభుజీ. ఆధ్యాత్మికం అంటే దైవభక్తి ఉంటాం ప్రభుజీ. భౌతికత్వానికి ఆధ్యాత్మికత్వానికి తేడా ఏమిటి? భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువు, భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువుకి తేడా ఏమిటి చెప్పండి? భౌతికత్వం అంటే నాస్తికంగా ఉంటాం. ఆధ్యాత్మికత్వం అంటే అది అదే భగవంతుడికి సేవ చేసుకుంటాం ప్రభుజీ. ఈ ప్రశ్న జాగ్రత్తగా వినండి. భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువుకి మధ్య ఉన్న తేడా ఏమిటి? ప్రశ్న అది. వాటి మధ్య ఉండే తేడా భౌతికత్వం ఏమిటి? అంటే ఇంద్రియ భోగం గురించి ఆలోచించారు ప్రభుజీ. ఆధ్యాత్మికం అంటే భక్తి గురించి చెప్పుకుంటారు ప్రభుజీ. నేను అడుగుతున్నది భౌతికత్వము ఆధ్యాత్మికత కాదు మాతాజీ. భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువుకి మధ్య ఉన్న తేడా అడుగుతున్నాను. పాస్ చేయమంటారా క్వశ్చన్ని? చేయండి ప్రభుజీ. తర్వాత చరిత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రణామం. ప్రభుజీ భౌతికం అంటే తాత్కాలికం, ఆ, ఆధ్యాత్మికం అంటే శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక లక్షణము కరెక్టే, కానీ భౌతిక వస్తువుకి ఆధ్యాత్మిక వస్తువు ఒకటి భౌతికము ఒకటి ఆధ్యాత్మికని ఎలా నిర్ధారిస్తావు నువ్వు? అది ప్రశ్న. అది అందరికీ చైతన్యం. అర్థమైందా ప్రశ్న? ఎస్ ప్రభుజీ. చెప్పండమ్మా. అర్థమైంది. చరిత మాతాజీ ఏదో చెప్తున్నారు. ప్రభుజీ. అది చైతన్యం ప్రభుజీ తేడా. చైతన్యం ఏమిటి? చెప్పండి చెప్పండి, అంటే పూర్తిగా చెప్పండి. అంటే భౌతికంలో మనం మెటీరియల్ నీడ్స్ కోసమే ఆలోచిస్తాము. అదే ఆ, ఆధ్యాత్మికంలో అంతా కృష్ణుని కేంద్ర బిందువుగా చేసి ఆలోచిస్తాం. అడిగింది ఏంటంటే ఆధ్యాత్మిక వస్తువుకి భౌతిక వస్తువుకి తేడా అమ్మా. ఆధ్యాత్మిక జీవనానికి భౌతిక జీవనానికి అడగలేదు. ఆధ్యాత్మిక వస్తువుకి భౌతిక వస్తువుకి తేడా ఏమిటి?
అందరికి ప్రశ్న అర్థమైందా, కన్ఫ్యూజన్ గా ఉందా? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఓకే, చరిత మాతజీ మీరు ఆరంభంలో కరెక్ట్ గా చెప్తున్నారు అనుకున్నాను, సడన్ గా స్లిప్ అయిపోయారు. అయిన క్వశ్చన్ మరి హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఎవరది? వసుదేవ్ మాతాజీ ప్రభుజీ. హస్బెండ్. అది ఎవరి తరగతి ఉంది ప్రభుజీ? అమ్మా మాతాజీ తర్వాత ఉంది. ప్రభుజీ అమ్మా మాతాజీ తర్వాత ఉంది మాతాజీ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చరిత మాతాజీ క్వశ్చన్ పాస్ చేయనమ్మా. ప్రభుజీ చెప్తాను లాస్ట్ ప్రభుజీ. ట్రై ప్రభుజీ. అంటే భౌతికం అంటే స్టార్ట్ ఎండ్ ఉంటుంది, ఆ ఆధ్యాత్మికం అయితే అదేముండకుండా అంటే పర్మనెంట్ గా ఉంటుంది. ఎందుకు పర్మనెంట్ గా ఉంటుంది నా అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఆ, లేదు మీరు చెప్పట్లేదు సమాధానం కరెక్టా. వస్తువులో ఉండే తేడా ఏమిటి? ఒక వస్తువును చూస్తే అది భౌతికమా ఆధ్యాత్మికమా ఎలా చెప్తారు? దాంట్లో ఉండే అరే. వస్తువు. అది సరే. కృష్ణునికి సంబంధించి ఉంటే ఆధ్యాత్మికం. లేదు మాతాజీ, అన్ని పాస్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చెప్పొచ్చునా? లేదమ్మా, మీరు చెప్పకూడదు. అమృతమై గోపికాందే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. ప్రభుజీ, ఆధ్యాత్మికానికి భౌతికానికి అంటే వస్తువుకి తేడా చెప్పాలా ప్రభుజీ? ఆధ్యాత్మిక వస్తువు, భౌతిక వస్తువు, ఈ రెండిట్లో ఉండేటువంటి ముఖ్యమైన తేడా ఏమిటి? లక్షణాలని చెప్తున్నారు. మనం ఆధ్యాత్మికంగా ఉంటే ఏమిటి, భౌతికంగా ఉంటే ఏమిటి చెప్తున్నారు, కానీ ఒక వస్తువు ఆధ్యాత్మికమా భౌతికమా ఎలా చెప్తారు? దాంట్లో ఉండే తేడా ఏమిటి? అంటే ఇక్కడ ఉన్నవన్నీ భౌతికమైనవే కదా ప్రభుజీ? మీరు నేను కూడా భౌతికమేనా? కాదు ప్రభుజీ, దేవాత్మ శాశ్వతం కదా. సో క్వశ్చన్ పాస్ చేయనా? ప్రభుజీ ఒక నిమిషం ట్రై చేస్తాను. భౌతికమైనవి నశించిపోతాయి, ఆధ్యాత్మికమైనవి నశించిపోవు ప్రభుజీ. ముఖ్యమైన తేడా ఉంటుంది. ఎలా చెప్తారు ఒక వస్తువు ఆధ్యాత్మికమా భౌతికమా? ఆల్రైట్, క్వశ్చన్ పాస్ చేస్తున్నానమ్మా. మీకు 2 అవకాశాలు ఇచ్చాను. శేషం మాతాజీ, హరే కృష్ణ. శేషం మాతాజీ, హరే కృష్ణ. ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఆధ్యాత్మికానం లేకుండా దేహం జరగదండి. అదే విధంగా పరమాత్ముడు ప్రవేశిస్తుంటే భౌతిక విషయం వృద్ధి చెందదండి. అదే లేదమ్మా. ప్రభుజీ. అమ్మా అది కాదమ్మా. సత్యవతి మాతాజీ, హరే కృష్ణ. ఉన్నారా? బిబివి సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు చెప్పండి. ఏం ఒకసారి చెప్పాలి? మళ్ళీ ఇంకొకసారి వచ్చింది మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆధ్యాత్మిక వస్తువుకి భౌతిక వస్తువుకి తేడా ఎలా చెబుతారు? ఉండే వ్యత్యాసం ఏమిటి? ఆత్మ శాశ్వతమైందండి. అది మన కంటికి కనపడదు. భౌతిక వస్తువులన్నీ కూడా మనకు బయటికి కనపడతాయి, అన్ని కూడా నశించిపోయేవండి. ముఖ్యమైన తేడా ఏమిటి? ఓకే, క్వశ్చన్ పాస్ చేస్తున్నానమ్మా. అది సరైన సమాధానం కాదంటే అది ప్రభుజీ కొంచెం క్లూ ఇవ్వండి ప్రభుజీ. అయితే ఏం క్లూ ఇవ్వను? మీరు ప్రశ్న కూడా వినట్లేదు. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఎన్నో క్లూస్ ఇచ్చేసాను. 4 సార్లు ప్రశ్న అడిగినప్పుడే 4 క్లూలు వచ్చాయి. ఇంకేం చెప్పాలి నేను? ఓకే ప్రభుజీ. రమా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే
ప్రభుజీ భౌతిక వస్తువు ఆధ్యాత్మిక వస్తువు అంటే మనం ఒక కర్మ చేస్తాం కదా ప్రభుజీ, అది ప్రతిఫలం ఆశించి చేస్తే అది భౌతిక కర్మ అవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడి కోసం చేస్తాం కదా ప్రభుజీ, అది ఆధ్యాత్మికం అవుతుంది, మనకి భగవద్ధామానికి తీసుకెళ్తుంది ప్రభుజీ. మీకు ప్రశ్న అర్థమైందో లేదో నాకు తెలియదు. మీరు ఒక వస్తువును చూసేది భౌతికమా ఆధ్యాత్మికమా ఎలా చెబుతారు ఉండే ముఖ్యమైనటువంటి అంశం. హరే కృష్ణ ప్రభుజీ. దేహం భౌతికమైనది ప్రభుజీ, ఆత్మ ఆధ్యాత్మికమైనది ప్రభుజీ. ఓకే, వసుదేవి మాతాజీ హరే కృష్ణ, మీరేమని చెప్తారమ్మా? ప్రభుజీ ఒకసారి ఏం చెప్పాలమ్మా మరొకసారి? చెప్పచ్చా ప్రభుజీ? నన్ను ఇందాక అడిగారు, మళ్ళా చెప్పచ్చు. చెప్పకూడదు. ఓకే ఓకే ప్రభుజీ. వసుదేవి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. హరే కృష్ణ. అంటే భౌతికం అంటే నశించిపోయేది ప్రభుజీ, ఆధ్యాత్మికం అంటే శాశ్వతంగా ఉండేది ప్రభుజీ. మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం నాకు రెస్ట్లెస్గా ఉంది, అంటే నా బీపీ చాలా ఎక్కువగా ఉంది. చేయగలనా లేదా అనుకున్నాను, కానీ చేసేద్దామని మొదలెట్టాను. మాట్లాడడంలో కొంచెం ఏదైనా ఓపిక తక్కువగా అనిపించినా, లేకపోతే ఏదైనా మాట్లాడడంలో పొరపాట్లు జరిగితే క్షమించండి. అలా లేదు చెప్పకండి ప్రభుజీ, అలా ఏం లేదు ప్రభుజీ. సారీ ప్రభుజీ, మేము చెప్పలేకపోతాం అంతేండి. ఎవరిని అడిగినా అంతే. జాగ్రత్తగా వింటాం ప్రభుజీ. ఇంకా మిమ్మల్ని విసిగించం ప్రభుజీ. అంటే ప్రభుజీ క్షమించడం కాదు. భౌతికం అంటే చైతన్యం ఉండదు ప్రభుజీ, ఆధ్యాత్మికమైన అయిన దాంట్లో చైతన్యం ఉంటుంది ప్రభుజీ. భౌతిక వస్తువుకి చైతన్య వస్తువుకి తేడా ఎలా చెప్తాడు? ఆ భౌతిక వస్తువు ఆధ్యాత్మిక వస్తువుకి చైతన్యము ప్రధానమైనటువంటిది. శాశ్వతము అశాశ్వతము అన్ని కూడా లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ మీరు చూడగానే ఒక వస్తువు శాశ్వతమా అశాశ్వతమా ఎలా చెబుతారు? దాంట్లో ఉండే చైతన్యం కదా, జీవము, చైతన్యము. చైతన్యము అనేటువంటిది ఆత్మ యొక్క లక్షణము. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. వసుదేవి మాతాజీ కదా చెప్పారు. దండవత్నం ప్రభు. మాకే అర్థం కావడం లేదు ప్రభుజీ, అందు గురించే చెప్పడం లేదు, లేకపోతే మీరు బాగా ఆడతారు కానీ కొంచెం అర్థం చేసుకోవడం తక్కువ. లేదమ్మా, కొంచెం సరే, వెరీ నైస్. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఎవరికి వెళ్తుంది? చరిత మాతాజీకి వెళ్తుందమ్మా. అవును ప్రభుజీ. సిద్ధంగా ఉన్నారమ్మా చరిత మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఇరవై రెండవ ప్రశ్న. దేవతలలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేటువంటిది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా నా దగ్గర నుంచి? రావట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రుడు ప్రభుజీ. లేదు ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ. మొదటి ప్రశ్న అమృతమై గోపికాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. ఇరవై ఏడవ ప్రశ్న. చైతన్యము ఎలా ఆవిష్కృతమవుతుంది? చైతన్యము ఎలా ప్రకటితమవుతుంది? చైతన్యము దేనికి ప్రతీక? చైతన్యము దేనికి ప్రతీక? శ్రీకృష్ణుడు ప్రభుజీ. ఇంతకు ముందు సమాధానాన్ని జాగ్రత్తగా వింటే ఇప్పుడు చెప్పేస్తారు.
చైతన్యము దేనికి ప్రతీక? ఆధ్యాత్మికానికి ప్రభుజీ. ప్రభుజీ పాస్ చేస్తుందమ్మా. కాదా ప్రభుజీ? ప్రభుజీ ఒకసారి కొంచెం వచ్చిన అడగరా? చైతన్యము దేనికి ప్రతీక అమ్మా? ఆత్మ చైతన్యవంతమైంది కదా ప్రభుజీ. మరి దేనికి ప్రతీక? ఏమిటి అడిగాను నేను ప్రశ్న? చైతన్యం చైతన్యము దేనికి ప్రతీక అని అడిగారు ప్రభుజీ. అవును, చైతన్య ఉద్భవం ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే దేనికి ప్రతీక అది? చైతన్యం ఉంది అంటే ఆత్మకు ఏంటి? ప్రభుజీ. ఆత్మ అంటే ఏమిటి? జీవాత్మ ప్రభుజీ. జీవాత్మ ఎలా చెప్పాలి? ఈ ప్రశ్న అర్థమేలా అడిగిన ప్రశ్నని? అడిగారు ప్రభుజీ. అడిగారు ప్రభుజీ. చైతన్యము దేనికి ప్రతీక? ఒక వస్తువులో చైతన్యం ఉంది అంటే దేన్ని వ్యక్తీకరిస్తుంది అది? అది ఆధ్యాత్మికంగా అయితేనే చైతన్యం ఉంటుంది కదా ప్రభుజీ. ఆధ్యాత్మికము అంటే ఏముంటుందమ్మా దాంట్లో? ఆధ్యాత్మికము అంటే సరే మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ. చైతన్యం దేనికి ప్రతీక అంటే సరైన సమాధానం ఏమిటి అంటే జీవము అని చెప్పాలి కదా. జీవం. జీవం ఉన్న ప్రతి దాంట్లో కూడా చైతన్యం జీవమా? ఆధ్యాత్మిక చెప్పారు, దాన్ని కాదు అనలేము. అందుకని నేను మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సరే ప్రభుజీ. తర్వాతి ప్రశ్న. ప్రభుజీ మీరు బాగానే ఉన్నారా? ఓకేనా? చాలా ఇబ్బందిగా ఉంది మాతాజీ, ఏంటో తెలియట్లేదు. అలా వదిలేస్తారా ప్రభుజీ? నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ గానీ రేపు గానీ కంటిన్యూ చేద్దాం. అవును ప్రభుజీ, మీరు వాయిస్ మీరు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే తేడాగా ఉంది ప్రభుజీ. నాకైతే అలా అనిపించింది ప్రభుజీ. కంప్లీట్ చేద్దాం, పర్వాలేదు. సరే ప్రభుజీ. మీరు ఎక్కువగా శేషం మాతాజీ, తర్వాత ప్రశ్న మీ కొంచెం ప్రతి వారం లాగా ఓపికగా మాట్లాడకపోతే కొంచెం మన్నించండి. మీ అబ్బాయి అనుకోండి. పర్వాలేదు ప్రభుజీ. సరే. మూడో ప్రశ్న ఎవరికమ్మా? శేషం మాతాజీ కదా? కృష్ణుడికి సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోలేము అని తెలిసినా కూడా దాన్ని తెలుసుకునే ప్రయత్నం భక్తులు ఎందుకు చేస్తారు? సులభంగా చేసి అడుగుతానమ్మా ప్రశ్నని. భక్తులు కృష్ణుడి గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు? దివ్యానందాన్ని పొందడానికండి. హరి బోల్, రైట్ ఆన్సర్ మాత్రం. కృష్ణుడి గురించి తెలుసుకోవడం వాళ్ళకి తెలుసును, ప్రయత్నపూర్వకంగా కూడాను. కృష్ణుడి గురించి పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోలేమని తెలిసినా కూడాను దివ్యానందాన్ని పొందడం కోసమని వాళ్ళు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. అందుకని కృష్ణుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హరి బోల్. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ప్రణామం. నలభై 48వ ప్రశ్న. సత్యవతి మాతాజీ మీరు అక్కడ నుండి కొంచెం దూరం రావాలగా, టీవీ నాయిస్ ఏదో వస్తున్నట్టుంది. హరే కృష్ణ. మనుషులలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు?
మనుషులలో నుండి బ్రహ్మదేవుడు అండి. కాదమ్మా. ప్రహ్లాదుడు. క్వశ్చన్ పాస్ చేస్తున్నానమ్మా. మీరు 2 సార్లు తప్పు సమాధానాలు చెప్పారు ఓకే కాబట్టి ప్రభుజీ. క్వశ్చన్ పాస్ అవుతుందమ్మా. ఓకే ప్రభుజీ. తర్వాత రమామాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేనేం చెప్పగలరా అమ్మా? యుధిష్ఠిర్ మహారాజు, పరీక్షణ్ మహారాజు, శ్రీరామచంద్రుడు ప్రభుజీ. లేదమ్మా. క్వశ్చన్ పాస్ చేయను. ఓకే ప్రభుజీ. వసుదేవి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బలవంత మీకే వచ్చింది ప్రశ్న. మనుషుల్లో ప్రభుజీ, మనుషులు. మనుషుల్లో అయితే శ్రీరామచంద్రుడే అనుకుంటాను ప్రభుజీ. నేను కూడా బ్రహ్మదేవుడు అని అనుకుంటాను. మరి ఇంక నాకు కూడా తెలియదు. క్వశ్చన్ పాస్ చేస్తున్నాను. కిరణ్ కుమార్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. దండత్ ప్రణాం ప్రభుజీ. ప్రశ్న విన్నారా? విన్నాను ప్రభుజీ. ఏంటి సమాధానం? రాజు ప్రభుజీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మనుషులలో భగవంతునికి ప్రాతినిధ్యం వహించేది రాజు, కింగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు. తర్వాతి ప్రశ్న రమామాతాజీ హరే కృష్ణ. మీకే సిద్ధంగా ఉన్నారా అమ్మా? ఓకే ప్రభుజీ. ఎనభై 81వ ప్రశ్న. కృష్ణుడే సృష్టికి ఆది, అంతము, మధ్యము అని ఎందుకు చెప్పబడ్డాడు? అంటే ప్రభుజీ, సృష్టిలన్నిటిలో భౌతిక తత్వ సృష్టి మొట్టమొదటిది. కానీ మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణువు ద్వారా జగత్ సృష్టించబడుతుంది. అదేమో శివునిచే లయం చేయబడుతుంది. బ్రహ్మము గౌణ సృష్టికర్త. అంటే ఈ అన్నిటికీ కూడా భగవంతుని ప్రతినిధులు, గుణావతారాలు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఆది అంతం మధ్యమయ్యారు ప్రభుజీ. ఇతరాత్ర విష్ణువుల చేత ఇది సృష్టించబడితే మరి కృష్ణుడు ఆది అంతము అని ఎందుకన్నారు? అంటే వాళ్ళ భగవంతుని యొక్క ప్రతినిధులు ప్రభుజీ. వీళ్ళంతా గుణావతారాలు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఆది, మధ్య, అంతం అయి ఉన్నారు ప్రభుజీ. అవతారాలు అంటే ఏమిటమ్మా? క్షీరోదక సాయి విష్ణు, మహావిష్ణు గుణావతారాలా? కాదు ప్రభుజీ. అదే బ్రహ్మదేవుడు, శివుడు గుణావతారం ప్రభుజీ. మీకు సమాధానాన్ని సరిగా క్రమబద్ధీకరించలేకపోయినా నేను మీకు మార్కులు ఇస్తున్నాను. ఎందుకంటే సృష్టికి కారణభూతమైనటువంటి ముగ్గురు విష్ణువులు ఏవైతే ఉన్నారో, క్షీరోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, వీళ్ళంతా కూడాను శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపాలు. కాబట్టి అన్నీ కూడా కృష్ణు నుంచే ప్రకటితమయ్యాయి. కాబట్టి ఆది, అంతము, మధ్యము అన్నీ కూడా కృష్ణుడే అని చెప్పబడింది. చెప్పడం రావట్లేదు ప్రభుజీ, అర్థమవుతుంది కానీ.
ఎందుకమ్మా అలాగా? లేదు ప్రభుజీ, కొంచెం టెన్షన్ వచ్చింది. అవునా? అవును, టెన్షన్ సరిగ్గా ఎందుకండి? సరిగ్గా చదవలేదు ప్రభుజీ, హెల్త్ బాగోక. అయ్యయ్యో! తర్వాతి ప్రశ్న థ్యాంక్ యూ. హరిబా వసుదేవి మాతాజీ. వసుదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారా అమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. డెబ్బై 74వ ప్రశ్న. శుద్ధీకరించే శక్తులలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేటువంటిది ఏమిటి? శుద్ధీకరించే శక్తుల్లో ప్రభుజీ అమ్మా శక్తి అంటే శక్తి అంటే గాలి ప్రభుజీ, వాయువుని. రైట్ ఆన్సర్ మాతాజీ. ఎందుకంత అనుమానంగా చెప్తున్నారు? శక్తి అన్నారు కదా ప్రభుజీ, నాకు అన్నీ కూడా భగవంతుని శక్తులే కదా, భౌతికము ఆధ్యాత్మము అన్నీ కూడా. అందుకని గాలి కూడా భగవంతుని శక్తిని. రైట్ ఆన్సర్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాతి ప్రశ్న కిరణ్ కుమార్ ప్రభు. సిద్ధంగా ఉన్నారా ప్రభు? సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. కృష్ణ. నదులలో కృష్ణునికి ప్రాతినిధ్యం వహించే నది పేరు ఏమిటి? ప్రభుజీ గంగా నది. రైట్ ఆన్సర్ ప్రభుజీ. హరిబో. సింపుల్ క్వశ్చన్ వచ్చింది ప్రభుజీ. ఏమైందప్ప? చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది ప్రభుజీ అంటున్నాను. అవును కదా. సింపుల్ ఎందుకు అనిపించింది అంటే దాని సమాధానం మీకు తెలుసు కాబట్టి. అంటే సమాధానం తెలుసు కాబట్టి సింపుల్ అనిపించింది. 56వ ప్రశ్న. ఉచ్చైశ్వర్యము అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి ప్రకటితమైంది? ఎవరికి ప్రభుజీ క్వశ్చన్? మాతాజీ కదా. మాతాజీ హరే కృష్ణ. అవును ప్రభుజీ. చెప్పలేదా నేను? చెప్పలేదు. అవును, సారీ మాతాజీ. పద్మజ మాతాజీ క్వశ్చన్ మీకే. ఉచ్చైశ్వర్యము ఏమిటి? అది ఎక్కడి నుంచి ఉద్భవించినది? అది ప్రకటితమైంది ఏదైనా? అలాగే. శారదా మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గురము ప్రభుజీ అమృతం నుండి ఉద్భవించింది. నుంచి ఉద్భవించిందా? అమృతం సముద్రంలో అమృతం చిలుకుతారు కదా ప్రభుజీ.
వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. నాకైనా అందరికీ నాకు తెలీదు. బ్రేక్ అవుతుంది ప్రభుజీ. అందరికి బ్రేక్ అవుతానే ఉంది ప్రభుజీ ఆ వాయిస్. శారదా మాతాజీ మరొకసారి స్పష్టంగా చెప్పరా? ప్రభుజీ. గుర్రం ప్రభుజీ అమృతం నుండి ఉద్భవించింది. ఫైనల్ ఆన్సర్ అది. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? చూద్దాం. కనకదుర్గాదేవి మాతాజీ మీరేమైనా చెప్తారా? ప్రభుజీ అది సాగర మదనం జరిగినప్పుడు ఉత్సవిశ్రమ వచ్చింది ప్రభుజీ. అది అశ్వాలలో మేలైంది ప్రభుజీ. ఎక్కడి నుంచి ఉద్భవించింది మరి అది? సాగర మదనం చేసినప్పుడు వచ్చింది ప్రభుజీ. ఏమిటి? సాగరం నుంచి ఉద్భవించింది. క్షీరసాగరం నుంచి ఉద్భవించింది. రైట్ ఆన్సర్ మాతాజీ. శారదా మాతాజీ అదే మీరు అమృతం, నేను అదే చెప్పాను. మీరు అమృతం నుంచి ఉద్భవించింది అని చెప్పారు, అందుకే నేను మళ్ళీ కూడా అడిగాను. లేదు ప్రభుజీ, క్షీరసాగర మదనంలో అమృతం చిలికినప్పుడు ఇలా వచ్చాయని చెప్పాను ప్రభుజీ. లేదు మాతాజీ, అమృతం మొదటిసారి వినిపించింది ప్రభుజీ, బ్రేక్ అయినప్పుడు అట్లా చెప్పారు. రెండోసారి మాత్రం మాతాజీ అట్లా. మొదటిసారి కరెక్ట్ గా చెప్పారమ్మా, నాకు వినబడలేదు అది. అవును ప్రభుజీ, బ్రేక్ అయింది కదా మాతాజీ, కొంచెం అటు ఇటు అయినప్పుడు శారదా మాతాజీ క్షమించండి, నాకైతే అది వినిపించలేదు. నేను మళ్ళీ అందుకే అడిగితే, రెండోసారి అడిగినప్పుడు మీరు అమృతమనే చెప్పారు. మళ్ళీ అడిగితే కూడా చేసినాం కదా అమృతం నుంచి వచ్చింది అన్నారు. అందుకని మళ్ళీ అడిగితే కూడా, అంటే అది వచ్చింది అమృతం నుంచి కాదు, సాగరం నుంచి వచ్చింది. అమృతం కూడా సాగరం, అది కూడా సాగరం నుంచి వచ్చింది. అందుకని నేను సరిగా వినలేదు కాబట్టి మీకు మార్క్ ఇచ్చేస్తున్నాను అడిషనల్ గాను. కనకదుర్గాదేవి కూడా పర్వాలేదు ప్రభుజీ, ఇచ్చేయండి ప్రభుజీ. ఇచ్చేయండి ప్రభుజీ, శారదా మాతాకి ఇచ్చేయండి. మీకు కూడా ఇచ్చాను, పర్వాలేదు. శారదా మాతాజీ డైరెక్ట్ క్వశ్చన్ మీకే మళ్ళీ ఇప్పుడు. ఓకే ప్రభుజీ, ధన్య ప్రణామం. 83వ ప్రశ్న. వితండము అంటే ఏమిటి? ప్రతిపక్షవాదం ప్రభుజీ. ఏమ్మా? ప్రతిపక్షవాదం అంటారు ప్రభుజీ. పక్షవాదము అంటే కాదా ప్రభుజీ? మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం కాలేదు. ప్రతిపక్షవాదము అంటే ఏమిటి? అంటే సత్యమును ప్రదర్శించినది అలా అంటారు ప్రభుజీ, సత్యము కాదు. ఓకే ఓకే. అడిగిన ప్రశ్న వితండము అంటే ఏమిటి అని కదా? వితండము అంటే ఓకే. పాస్ చేస్తున్నానమ్మా. ఓకే ప్రభుజీ. కనకదుర్గాదేవి మాతాజీ మీరేం చెప్తారా? ప్రభుజీ, మనము ప్రతిపక్షాన్ని ఓడించడానికి మనము చేసే వాదాన్ని వితండవాదం అంటారు కాదా ప్రభుజీ? అవతల పక్షాన్ని ఓడించటానికి కోసం మనము వాదం చేస్తారు కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు కోర్టులో కూడా డిఫెన్స్ అని అలా ఉంటది కదా, వాదన చేయడం ప్రభుజీ. వాళ్ళ ఓడించటం కోసం వీళ్ళు దాన్ని అంటే ఏం చేస్తారు, తర్కం ద్వారా వాదిస్తారు ప్రభుజీ. అలా గెలవటం కోసం చేసే వాదమే వితండంగా వాదిస్తామంటారు కదా ప్రభుజీ. దాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇదంతా కూడా వాదన గురించి మీరు చెప్పారు. వితండము అంటే ప్రత్యేకత ఏమిటి? దేని వితండము అంటారు? వితండం అంటే ఇప్పుడు మనం ఒక పక్షాన్ని ఉన్నాం అనుకోండి ప్రభుజీ, ఒక పార్టీలో ఉన్నాం అనుకోండి, దాన్ని గెలిపించటం కోసం
వాళ్ళు తార్కికులు నడుమంటే వాళ్ళిద్దరు కూడా తార్కికులు అయ్యి వాదించుకుంటా ఉంటారు అనుకోండి ప్రభుజీ. ఒకళ్ళ ప్రధాన పక్షంగా మనం ఉన్నప్పుడు మనల్ని మనం గెలిపించుకోవడం, ఆ పక్షాన్ని గెలిపించడం కోసం చేసే వాదనని వితండవాదం అంటారు అని అనుకుంటున్నాను ప్రభుజీ నేను. అమ్మా దానికి ప్రత్యేకమైన లక్షణం ఉంది, అది మనం తెలుసుకోవాల్సింది. నేను తేడా ఏంటో సమాధానం చెప్పక చెప్తాను మీకు. ఓకే. క్వశ్చన్ పాస్ అవుతుంది. ప్రేమ భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ప్రభుజీ వితండవాదంలో అక్కడ లాజిక్ ఉండదు ప్రభుజీ. ఎలా అయినా తను గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు, కానీ అందులో తర్కం ఉండదు. హరి బోల్, ఇది రైట్ ఆన్సర్. వితండవాదము అంటే వాదాలన్నీ కూడాను ఎదుటి వాళ్ళని ఓడించడం కోసం చేసేదే, కానీ వితండవాదంలో తర్కం ఏమి ఉండదు. తర్కం అంటే లాజిక్ ఏమి ఉండదు. లాజిక్ ఉండదు ప్రభు. ఎందుకు ఇది కరెక్ట్ అని నేను అంటున్నాను? ఏం లేదు, నేను చెప్తున్నాను కాబట్టి కరెక్ట్, అంతే. ఇది వితండవాదం. అవును ప్రభుజీ, కరెక్ట్ ప్రభుజీ. బాగా నవ్వించారు ప్రభుజీ మీరు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారు కదా. ఓకే, ప్రయోగం ప్రభుజీ మీద చేస్తారు. ప్రభుజీ మీ మీద వితండవాదం జరిగింది. హరే కృష్ణ, మీరే గెలిచారు. ప్రేమ భక్తి మాతాజీ గెలిచారు. అందరము గెలిచాము. ప్రేమ భక్తి మాతాజీ గెలిపించారు. అడగండి ప్రభుజీ. అందరిని గెలిపించారు. మీరు మాత్రం నన్ను తేలికని క్వశ్చన్ అడగండి ప్రభుజీ. మీకు ప్రశ్న మీకే కదా. అవును ప్రభుజీ. హరి బోల్. మీకు సమాధానం తెలిస్తే అది తేలికైంది, తెలియకపోతే కష్టమైంది. అదే కదా, అలవాటు అయిపోయింది ప్రభుజీ అనుకోవడం. ఎవరు మాతాజీ మళ్ళీ అన్నారే. 13వ ప్రశ్న మాతాజీది. భౌతిక జగత్తు సృష్టికి పురుషావతారాలుగా ప్రకటితమయ్యేటువంటివి ఎన్ని? 3 ప్రభుజీ. హరి బోల్, రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తేలికైన ప్రశ్న అడిగామా? తేలికదే ప్రభుజీ. ప్రభుజీ అంటే వచ్చేసి మాతాజీ ఎవరో అన్నారు చూసారా, అడుక్కోవడం అలవాటైపోయిందని. అలా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. తర్వాత ప్రశ్న ప్రేమ భక్తి మాతాజీ. సిద్ధంగా ఉన్నారా అమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. 47వ ప్రశ్న. ఐరావతము ఏమిటి? చాలా కష్టమైన క్వశ్చన్ వచ్చింది ప్రభుజీ. ప్రేమ భక్తి మాతాజీకి ఎంత కష్టమైన క్వశ్చన్ ఇది. అయితే కొంచెం దీన్ని కఠినతరం చేద్దాం, మార్కులు ఇచ్చేస్తాను మాతాజీ మీకు. కానీ అందుకని ముందే చెప్పాను, మార్కులు ఇచ్చేస్తాను. ఎందుకు దీని గురించి ప్రస్తావించారు ఇక్కడ? అంటే ఏలగుల్లో ఇది ప్రత్యేకమైంది కదా ప్రభుజీ. ఐరావతం అది కూడా సముద్ర మంథనంలో వచ్చింది, అది కూడా ప్రత్యేకమైంది. అంటే అది ఇంద్రుడి వాహనం. మిగతా ఏనుగుల్లాగా కాకుండా అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తుంది, ఇంద్రుడిని తీసుకొని వెళ్తాడు. అయితే నాకు ఇంతవరకు తెలిసిన ప్రభుజీ దాని దంతాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అనుకుంటా కదా ప్రభుజీ. విన్నాను ప్రభుజీ, 1కి 2 కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి అనుకుంటా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పచ్చా? చెప్పండి. అమృతంతో పాటు ఉద్భవించింది కాబట్టి దానికి ప్రత్యేకత ఉంది చెప్పారు మాతాజీ. సరే మాతాజీ. ఏమన్నారు అంటే, ఎందుకు దీని ప్రత్యేకత అంటే, మీరు చెప్పినవన్నీ నిజమే, ఇంకా ప్రత్యేకమైనది ఎందుకు ఇక్కడ ప్రస్తావించారు అంటే, గజేంద్రులన్నింటిలో నేను ఐరావతాన్ని అని చెప్తున్నాడు. ఐరావతము కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్తున్నాడు. అవును. రాతి ప్రశ్న తయారు మాతాజీ. అమ్మ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. దండ ప్రణామం. ప్రభుజీ ఇది తెల్లగా కూడా ఉంటదట్టుకుంటా కదా ప్రభుజీ, అదేమన్నా ఉందా? అవునవును, తెల్లగా తెల్లగా ఉంటుంది. నల్లగా ఉంటాయి కదా ఎక్కువగా. అవును.
ఇది ఒక్కడే కాదు కదా ప్రభుజీ, తెల్లైనవులు ఇంకా ఉంటాయి. అవును. కానీ నాకు అది ఇదే కూడా స్పెషల్. అది కూడా నాకు అది గుర్తొచ్చింది. తెల్లగా ఉంటదంటే తెల్లనివులు కూడా ఉంటాయి. అది కూడా నిజం. 37వ ప్రశ్న. నీటి సముదాయములలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేది ఏమిటి? కృష్ణ ఎవరికో తెలుసునా? తయారు మాతాజీకి ప్రభుజీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోరా. నేను సుభద్ర మాతాజీ మ్యూట్ ప్రభుజీ చేసుకోవాలని సముద్రుడు మెసేజ్. ప్రభుజీ. బోల్ రైట్ ఆన్సర్ మాతాజీ. సముద్రుడు. హరి బోల్. ప్రభుజీ మా వితండవాదం వలన కొంచెం మీ డల్నెస్ హెడేక్ కొంచెం తగ్గిద్దా ప్రభుజీ? హరే కృష్ణ. మీ అందరి సాంగత్యం ఖచ్చితంగా బాగుంటుంది మాతాజీ. అవును ప్రభుజీ. మళ్ళా మా వచ్చే వారం వరకు వచ్చే వారం కాదు, గుర్తుపెట్టుకోండి. నీ రోజు ఉదయము సాయంత్రము మీ సాంగత్య కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మేము కూడా ప్రభుజీ, మేము కూడా. మాకు బాగా అలవాటు అయిపోయారు ప్రభుజీ మీ వాయిస్ వినంటే గానీ చాలా ఆ రోజంతా చాలా బాగుంటది ప్రభుజీ. హరి హరి. అందుకని నేను కంపల్సరిగా ఎప్పుడో తప్ప సామాన్యంగా నేను జాయిన్ అవ్వకుండా ఉండను ప్రభుజీ. ఎందుకంటే మీరు చెప్పే మాటలు కానీ మీరు మమ్మల్ని తీసుకునే కేరింగ్ కానీ చాలా బాగుంటది ప్రభుజీ. హరే కృష్ణ. ఆల్రెడీ శ్రీల ప్రభుపాద. ధన్యవాదాలు ప్రభుజీ. హరి హరి బో. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? ఇంకా ఉన్నారా? హరే మాతాజీ కృష్ణ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హరే సుభద్ర కృష్ణ ప్రభుజీ. లక్ష్మీదేవి. దండోత్ ప్రణామాలు. దండోత్ దండోత్ ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. అమ్మా మీకే ప్రశ్న. 57వ ఆ, ప్రశ్న వచ్చింది మీకు. ఏమిటో చూద్దాం. ఆ, ఏమని చెప్పాలి దీన్ని? జన ఉత్పత్తులలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు? జనోత్పత్తుల్లో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు? ప్రశ్న అర్థమైందా అమ్మా? అర్థం కాలేదు ప్రభుజీ. అర్థమైంది ఆ? ప్రభుజీ. కొందరికి అర్థమైంది, కొందరికి అంటే జనాలు ఉత్పత్తి అవుతారు కదా, జననాలు అవును ప్రభు. జరుగుతుంటాయి అవును కదా, ప్రభు. అలా అవును ప్రభు. జనోత్పత్తిలో కృష్ణుడికి ప్రాతినిధ్యం వహించేది ఎవరు? ఆ, సృష్టికర్త బ్రహ్మ కదా ప్రభుజీ, బ్రహ్మదేవుడు. కాదమ్మా, ఇంకా 20 సెకండ్ల హరే సమయం ఉంది మీకు. హరే కృష్ణ ప్రభుజీ. పాస్ చేయమంటారా క్వశ్చన్ని? చేయండి ప్రభుజీ. అవునా? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ, తర్వాత అనంత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామమ్మా. మీరేమైనా చెప్పగలరా? మన్మధుడు ప్రభుజీ. హరి బోల్ రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ కందర్భ ప్రభుజీ. కందర్భ కోటి కమనీయ విశేష శోభం. కందర్భ అంటే ఎవరు? మన్మధుడు. హరి బోల్ రైట్ ఆన్సర్ మాతాజీ. దీంతో మనకి రౌండ్ అయిపోయింది, సమయం కూడా అయిపోయింది కదా. అవును. అవును ప్రభుజీ. సో ఇక్కడ మనం ఆపేద్దాం మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభు. లేట్ అయిపోయిందండి, 6కే వచ్చాను. అవునా? లేట్ అయిపోయిందండి ఈ వారం. హరే కృష్ణ. ఝాన్సీ మాతాజీనా? ఒక్క క్వశ్చన్ అడగండి చాలు. అలాగే మాతాజీ. మీరు ముందే చెప్పుంటే ఈ పాస్ ఆన్ క్వశ్చన్ కూడా మీకు వచ్చేది కదా. మరి ఇంతసేపు సైలెంట్ గా ఎందుకున్నారు? హెల్త్ బాగాలేదన్నారు కదా, డిస్టర్బ్ ఎందుకు, ఎలాగ రన్ అవుతుంది కదా అని వదిలేసాను. అయ్యో మాతాజీ, అలా అంటే ఎందుకు? రౌండ్ తిరుగుతుందని తెలియదు. అనంత మాతకి వచ్చేది, అనంత మాతాజీకి వచ్చే ప్రశ్న మీకు వచ్చేది. సరే, ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను, రెడీగా ఉండండి.
6వ ప్రశ్న. కృష్ణుడి ఆవిర్భావానికి సంబంధించింది అర్థం చేసుకోవడంలో మూర్ఖుడు ఏ స్థాయిలో ఉంటాడు? శూన్యంగా ఉంటుంది ప్రభు. మూర్ఖత అంటే ఏమిటమ్మా? మూర్ఖత్వం అంటే అన్ని తెలిసినవాడు కాదు, అలా అని తెలియలేనివాడు కాదు మూర్ఖం. రూడ్గా ఉంటారండి. మూర్ఖత్వం అంటే రూడ్గా ఉంటారు. మనం భౌతికంగా చెప్పుకునే సమాధానం. శాస్త్రబద్ధంగా మూర్ఖుడు అంటే ఎవరు? చాలా తెలివిగా మాట్లాడే వాళ్ళు కూడా మూర్ఖుడు అయి ఉండవచ్చును. కాబట్టి మూర్ఖుడు అంటే ఎవరు? సమాధానం చెప్పండి. ఇప్పుడు మంచి క్లూ అది. కృష్ణ చైతన్యంలో లేనివాడే మూర్ఖుడు ప్రభు. మరి కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? అలా చెప్పారు కాబట్టి నేను సమాధానం కృష్ణకి సరెండర్ అయిపోవడమే అంతే ప్రభు. ఆధ్యాత్మికతకి భౌతికతకి తేడా తెలియని వాడు మూర్ఖుడు. కృష్ణ చైతన్యం అన్నారు కాబట్టి అది ఆధ్యాత్మికమే కాబట్టి మార్కులు ఇస్తున్నాను. కానీ మూర్ఖత్వము అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకి భౌతికత్వానికి తేడా తెలియకపోవడం మూర్ఖుడు. నన్ను నేను శరీరంగా భావిస్తే నేను మూర్ఖుడని. నాకు పిహెచ్డీలు ఉండవచ్చు, నోబెల్ బహుమతులు రావచ్చు, అయినా సరే నన్ను నేను ఈ శరీరంతో గుర్తిస్తే నేను మూర్ఖుడని. ఇది మూర్ఖత్వానికి నిర్వచనం. అంటే అలా కూడా చెప్పొచ్చండి ప్రభుజీ. నన్ను నేను శరీరంగా గుర్తించుకోవడం వల్ల కూడా మూర్ఖుని అని కూడా చెప్పొచ్చండి ప్రభుజీ. అది మా సమాధానం అయితే ఆధ్యాత్మికతకి భౌతికత్వానికి తేడా తెలియకపోవడం మూర్ఖత్వము అని చెప్పాలి. కానీ మనకి అవగతం అవడం కోసమని ఆ మూర్ఖతకి కారణం ఏమిటి అంటే అంటే దేహాత్మ బుద్ధితో ఉండడము. ప్రభుజీ చెప్పండమ్మా. 32 శ్లోకాల ప్రభుజీ కేవలం విరోధిని ఓడించడానికి ప్రయత్నించడం వితండవాదం అని చెప్పబడుతుంది. కానీ నిజమైన నిర్ణయం వాదం అని పిలువబడుతుంది. ఇది కడపటి సత్యం, శ్రీకృష్ణుడు ప్రాతినిధ్యం అన్నారు. కడపటి సత్యం అంటే ప్రభుజీ అర్థం కాలేదు. సత్యము అంటే అంతిమ సత్యము. సత్యము అంటే ఏమిటి? నిజము. అదే పరమ సత్యము, అత్యున్నతమైన సత్యము అంటే ఏమిటి అంటే సత్యాన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే జన్మాదియస్యతః అన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయో అదే పరమ సత్యము. సత్యాన్ని నిర్వచించే విధానం ఏమిటి అంటే సత్యం ఏమిటి అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను కానీ, మీరు కానీ, ఈ జగత్తు కానీ, కనబడే వస్తువులు కానీ, చరాచర వస్తువులు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది సత్యము. సత్యానికి నిర్వచనం, నిజమైన సత్యానికి నిర్వచనం ఏంటంటే అన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తాయో అది సత్యం. అందుకని సత్యము అంటే కృష్ణుడు. హరిపోల్ మాత. మంచి ప్రశ్న అడిగారు. ప్రభుజీ అమ్మా. ప్రభుజీ చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ, మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే రేపు ఈవినింగ్ డిస్కస్ చేసుకుందామా? ఓకే ప్రభుజీ. అవును ప్రభుజీకి బాగాలేదు, ఊరుకోండి. ఇంకా నిజానికి నేను ఆరంభంలో ఉన్నట్టుగా కన్నా ఇప్పుడు బాగున్నాను మీ అందరి సంగతి మూలంగా. నాకు తెలిసి ప్రభుజీ చదివితే చాలు, మీకు ఎక్కలేని ఆనందం వస్తుంది ప్రభుజీ. అయినా సండేకి మార్చుద్దాం ప్రభుజీ, రేపుకి కొంచెం రెస్ట్ తీసుకోండి ప్రభుజీ. తప్పకుండాను మాతాజీ. కానీ మీ సాంగత్యం చాలా బాగుంటుంది. అందుకని ఆరోగ్యపరంగా అటు ఇటుగా ఉన్నా కూడా ఆరోగ్యం బాగుపడుతుంది మీ అందరి సాంగత్యంతో. మాది కాదు ప్రభుజీ, అంత కృష్ణ భగవంతుడు కృష్ణుడు ప్రభుజీ. అంతా కూడా మీ ద్వారా వస్తుంది కదమ్మా. వైష్ణవులందరూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకా మనం సండేకి ఎట్టకో మనకి ఉంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం ప్రభుజీ. హరిబోల్. సో ఈరోజు మన క్విజ్ కార్యక్రమం ఇక్కడ ముగిసింది. ఎవరికైనా మార్కులు వచ్చాయో ఒకసారి చెప్పేసుకుందామా మాతాజీ అండ్ ప్రభుజీస్? అలాగే ప్రభుజీ. అనంత మాతాజీ 3 మార్క్స్. హరిబోల్.
హరి బోల్. నాగచంద్రిక మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. హరి బోల్. ఉప్పల లక్ష్మి మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. మీనాక్షి మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ సత్యవతి మాతాజీ హరి బోల్. హరి బోల్. చరిత మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. అమృతమై గోపికాదేవి మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. శేష మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. బి సత్యవతి మాతాజీ హరి బోల్. హరి బోల్. రమా మాతాజీ 2 marks. హరి బోల్. హరి హరి బోల్. వసుదేవి మాతాజీ 3 marks. హరి బోల్. హరి బోల్. కిరణ్ కుమార్ ప్రభు 3 marks. హరి బోల్. హరి బోల్. పద్మజ మాతాజీ హరి బోల్. హరి బోల్. శారదా మాతాజీ 1 mark. హరి బోల్. హరి బోల్. కనకదుర్గాదేవి మాతాజీ 3 marks. హరి బోల్. హరి బోల్. ప్రేమ భక్తి మాతాజీ 3 marks. హరి బోల్. హరే కృష్ణ. నయరు మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. హరి బోల్. సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ హరి బోల్. హరి బోల్. ఝాన్సీ మాతాజీ 2 marks. హరి బోల్. హరి బోల్. సభీ ఈనాటి భక్తులకు మార్కులు. మాతాజీ ప్రేమ భక్తి మాతాజీ కరెక్ట్ గానే వచ్చాయి కదా, టాలీ అయ్యాయి కదా. అవును ప్రభుజీ. హరి బోల్. ప్రభుజీ ఒక్కసారి ప్రభుజీ కనకదుర్గ మాతాజీకి ఎన్ని 3 మార్క్స్ మాతాజీ. ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఇంకా ఉన్నాయండి క్వశ్చన్స్? ఎవరు అడుగుతున్నారమ్మా? మాతాజీ ఇంకేం అడగండి. మాతాజీ ఊరుకోండి మాతాజీ దయచేసి. నేను క్వశ్చన్స్ వేయమని అడగచ్చు ప్రభుజీ. మాతాజీ నేను వేయమని అడగట ఉన్నాయా అని అడిగాను అంత మాతాజీ. సరే మాతాజీ, ఓకే. పర్లేదు మాతాజీ, అలా అడ్డుకోకండి. ఉన్నాయి మాతాజీ, క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. అదండి సారీ వచ్చే ప్రభుజీ, సారీ మాతాజీ. నెక్స్ట్ వీక్ కూడా ఇదే కంటిన్యూ ప్రభుజీ. మీరు చెప్పండి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. 3, 3, 6, 3, 9, 12, 15, 18, 19, 20, 21, 22 పైన ప్రశ్నలు ఉన్నాయి. ఉచ్చారం ఏమని చేసేయచ్చు. అవునండి, ఓకే. అయితే ఇప్పటిదాకా మీరు చదువుకున్నారు కదా 19వ శ్లోకం నుంచి 32వ శ్లోకమా 1వ శ్లోకం 32. 19 నుంచి 32 శ్లోకాలు ఇప్పటికి ఆల్రెడీ మీరు చదివేశారు. మళ్ళీ వాటి నుంచే మనం అడిగేసుకుందాం నెక్స్ట్ వీక్. ఓకేనా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. సరే ప్రభుజీ. సో ఈరోజు కీర్తన ఆలపించాల్సింది ఎవరమ్మా? అదేంటి కీర్తన ఆలపించే వాళ్ళు ప్రతిరోజు మిస్ అయిపోతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. గ్రూప్ లో లిస్ట్ పెట్టాను కదా ప్రభుజీ, చూసారా లేదో ఇంకా ఎవరు? అవును కదమ్మా, నేను ఒకసారి వెరిఫై చేస్తాను. అయితే గ్రూప్ లో పెట్టారు కదమ్మా. అవును ప్రభుజీ, గ్రూప్ లో పెట్టాను కదా. ఈరోజు ఎవరు? పద్మ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా పద్మజ మాతాజీ. మాతాజీనా? మాతాజీ మీరు అనిపిస్తారా మరి? హరే కృష్ణ ప్రభుజీ. చూసుకోలేదు ప్రభుజీ. సరే చేపిస్తాను. ఇస్తారా మరి? చేస్తాను ప్రభుజీ. తర్వాత జపయజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించగలుగుతారమ్మా మీరు? చేస్తాను ప్రభుజీ. సో కీర్తన ఆలపించి దాని తర్వాత 30 నిమిషాల పాటు జపయజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రేమదని చెప్పాక క్లాస్కి వచ్చేయండి అమ్మా. ఓకే ప్రభుజీ. హరి బోల్. ఆలపించడమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం.
హరే కృష్ణ రాధారాణి మాతాజీ. ఉన్నజ మాతాజీ మీ వాయిస్ రావట్లేదు సరిగా. జీవనే జీవనే ఉన్నజ మాతాజీ వాయిస్ రావట్లేదు మీది సరిగా. నాకేనా అందరికా నాకు తెలీదు. రావట్లేదు వాయిస్ ప్రభుజీ, రావట్లేదు ప్రభుజీ వాయిస్ అందరికీ రావట్లేదు ప్రభుజీ. రావట్లేదు ప్రభుజీ. లేదమ్మా ఇప్పుడు వస్తోంది. మీరు పాడుతున్నప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడికో, వినపడలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు నా వాయిస్ వస్తుందా ప్రభుజీ? వస్తుందమ్మా. కాలిందీర కూలెకెలి కదంబేరవ రతన బెదిరే ఉపార్ బొసబదు జానా రతన బెదిరే ఉపార్ బొసబదు జానా राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा श्यामा गौरी अंगे दिबो चंदने रगंदा श्यामरा डुलाबो कबे हेरी मुख चंद्रा श्यामरा डुलाबो कबे हेरी मुख चंद्रा राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा गतिया मला तीर्मला दिबोदोहर गले आदरे तुलिया दिबो कर्पूरा तंबूले आदरे तुलिया दिबो कर्पूरा तंबूले राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा ललिता विशाखादि जट सखी वृंदा अज्ञाय करिब सेवा चरणारविंदा आज्ञा करिब सेवा चरणारविंदा राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा श्री कृष्ण चैतन्य प्रभु दासरानुदासा श्री कृष्ण चैतन्य प्रभु दासरानुदासा सेवा विलासा करे नरोत्तम दासा सेवा विलासा कवे नरोत्तम दासा राधा कृष्ण प्राण मोरा जुगला किशोरा हरे कृष्ण प्रभु जय श्री प्रभुपाद थैंक यू सो मच హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చాలా చక్కగా ఆలపించారు. చెప్పాక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారమ్మా.